నేను జేఆర్ మహర్షి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కాకినాడలో ఈరోజు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు కలిశారు. సరే, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఈయన జనసేనలో చేరతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ చంటిబాబు గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ జగ్గంపేటలో టీడీపీ జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదు అంటున్నారు. ఆయన లేదు అంటున్నారంటే దాని అర్థం ఏమిటో మనం తెలియదు. అయితే ఆయన జనవరి 1వ తేదీ ఒక 20,000 మందికి విందునిస్తున్నారు. ఈ విందు సందర్భంగా తన అనుచరులని, తన మనుషులందరినీ సమీకరించుకొని ఒకేసారి వెళ్ళి జనసేన పార్టీలో చేరతారేమో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు పిలిచారు కాబట్టి వెళ్ళానంటున్నారు. కానీ ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఆయన వేరే ఆప్షన్ వెతుక్కుంటున్నారు, జనసేనలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అనే క్లారిటీ ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఒక పార్టీలో టికెట్ డౌట్ అన్నప్పుడు ఇంకో పార్టీ వైపు వెళ్తారు. ఈజీగా వెళ్ళగలిగే పార్టీ ఏమిటంటే జనసేన. జనసేనలో ఉండే ఏమిటంటే దానికి పర్టికులర్గా నియోజకవర్గాల్లో ఇప్పటికీ నాయకులంటూ లేరు కాబట్టి సులభంగా వైసీపీ నుంచి డ్రాప్ అయిన వాళ్ళు సులభంగా వెళ్ళే పార్టీ టీడీపీ కాదు. ఎందుకంటే టీడీపీలో ఆల్రెడీ నాయకులు ఉంటారు, ఆ నియోజకవర్గాల్లో గట్టిగా పనిచేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి జనసేనకు లేరు కాబట్టి ఈజీగా జనసేనలోకి వచ్చేసి జనసేన రేపు అడిగే సీట్లలో నుంచి జగ్గంపేట సీటు ఈయన తీసుకుని పోటీ చేసినా మనం ఏం ఆశ్చర్యం లేదు. అలాగే విశాఖ నుంచి వంశీకృష్ణ ఎమ్మెల్సీ కూడా ఆయన కూడా వచ్చారు, పవన్ కళ్యాణ్ తరఫున జనసేనలో చేరినట్టే లెక్క. ఇలా జనసేన అంటే బయట వాళ్ళు, వైసీపీ వాళ్ళు డ్రాప్ చేసిన వాళ్ళు, వైసీపీలో టికెట్లు నిరాకరించిన వాళ్ళు, వైసీపీలో వద్దనుకున్న వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ ఆహ్వానించి జనసేనలోకి తీసుకుంటాడా అనేది ఓ విచిత్రమైన పరిణామం. ఎందుకంటే అక్కడ చెల్లరు అనుకున్నప్పుడు ఈయన ఇక్కడ తీసుకుని ఏం చేస్తారు? ఇక్కడ తీసుకున్న తర్వాత ఉదాహరణకి జగ్గంపేటలో ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా కలిసి పనిచేస్తారా? ఈయన ఒకవేళ జనసేన అభ్యర్థి అయినాడు అనుకుందాం, టీడీపీ వాళ్ళు మనస్ఫూర్తిగా ఈయన కోసం పనిచేస్తారా? ఎందుకంటే ఇంతకాలము ఎవరికైతే వ్యతిరేకంగా వీళ్ళు టీడీపీ వాళ్ళు పోరాడారో ఆయనే జనసేన అభ్యర్థి రూపంలో తమ మనిషిగా వచ్చేసరికి ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా? పవన్ కళ్యాణ్ అసలు ఏమి రాజకీయం చేయదలుచుకున్నాడు, ఎన్ని సీట్లు అడగదలుచుకున్నాడు, ఇవేమీ కూడా ఆయన ఎక్కడ బయటికి చెప్పకుండా కాకినాడలో ఈరోజు కూడా చాలా సమావేశాలు చేశారు. చేసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏమిటంటే అక్కడ ఏదో గట్టి అభ్యర్థులందరినీ ఆయన వెతుకుతున్నట్టు తెలుస్తూ ఉంది. గట్టి అభ్యర్థులు అంటే ఎక్కడి నుంచి వస్తారు? మీరు 10 ఏళ్లుగా పార్టీ పెట్టుకొని బలమైన అభ్యర్థుల్ని తయారు చేసుకోలేక, బలమైన నాయకులను తయారు చేసుకోలేక, తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి నాయకుల కోసం వెతుకులాడుతూ వేరే పార్టీల్లో నుంచి డ్రాప్ అయిన వాళ్ళని వేరే పార్టీ, ఇప్పుడు ఒకవేళ టీడీపీలో జనసేన టీడీపీ అలయన్స్లో జనసేనకి కొన్ని సీట్లు ఇచ్చారు అనుకుందాం. ఆ సీట్లలో మళ్ళీ టీడీపీ వాళ్ళే జనసేనలో చేరి పోటీ చేసినా మనమేం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ కూకట్పల్లిలో అదే జరిగింది. కూకట్పల్లిలో బీజేపీలో అప్పటి వరకు పనిచేస్తున్న ఆయన జనసేనకు ఆ సీటు కేటాయించినప్పుడు జనసేనలోకి వచ్చేసి ప్రశాంతంగా పోటీ చేశారు. గెలవలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇదే రకమైన సమీకరణలు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చేస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉంటుంది అదంతా. ఎందుకంటే ఈయన తన నాయకుల్ని తయారు చేసుకోలేక, తనకంటూ క్యాడర్ని నిర్మించుకోలేక, మళ్ళీ బయట నుంచి వచ్చిన నాయకుల్ని బయట వాళ్ళందరినీ తీసుకుని టికెట్లు ఇవ్వడం వల్ల అక్కడ లోకల్గా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఓట్లు టీడీపీ వాళ్ళ జనసేన అభ్యర్థులకు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తారా? వీళ్ళని అప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలుగా, వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి వీళ్ళని గెలిపించడానికి టీడీపీ క్యాడర్ అంటే కింది క్యాడరు సిద్ధంగా ఉంటుందా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడి మంతనాలు చేసినంత మాత్రాన కింద మొత్తం అది ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఓట్లు బలంగా వీళ్ళందరూ కూడా ఈ కూటమి కోసం పనిచేస్తారా? ఇదంతా కూడా మనం ఆశ్చర్యమే. ఇదంతా ముందు పవన్ కళ్యాణ్ ఇట్లనే వలస నేతలతోనే, వలస నాయకులతోనే తన పార్టీ అంతా నింపేసి తాను తీసుకునే ఏదో ఆయన చాలా అడుగుతున్నాడు. కానీ ఏదో 15-20 సీట్లు ఇస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏదో ఒక 20-25తో తేలుతుందని అందరూ అనుకుంటున్నారు. ఆ 20-25 సీట్లలో కూడా ఈయనకి నిలపడానికి నాయకులు లేక మళ్ళీ ఈ వలస వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలిపేసి టీడీపీకి గండి కొడతాడా? లేదా నిజంగా వీళ్ళందరూ అనుకుంటున్నట్టుగా జగన్ వ్యతిరేకతే ఉండి వీళ్ళని ఎవరిని పెట్టినా సరే గెలిపిస్తారా జనము అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.